ఎంజీరావు గారు, చైనా ఆర్మీలో జరుగుతున్న అవినీతికి సంబంధించిన ఒక కీలకమైన వార్త ఒకటి బయటకు వచ్చింది. న్యూక్లియర్ క్షిపణుల్లో ఇంధనానికి బదులుగా నీటిని వాడుతూ ఉన్నారట. అంటే జీ జిన్పింగ్ కు వ్యతిరేకంగా యుఎస్ కు అనుకూలంగా ఏదైనా చైనా ఆర్మీలో కుట్ర జరుగుతోందా? జిన్పింగ్ హత్యకు ఏదైనా ప్లాన్ జరుగుతోందని అనుకోవాలంటారు? ఎస్ అండి, ఇప్పుడు చైనాలో అతిపెద్ద పర్జ్ అంటే ఒక తిరుగుబాటు లాంటి వాతావరణాన్ని అణచడానికి ప్రస్తుత అధ్యక్షుడు జీ జిన్పింగ్ శత్రువుల్ని అణిచేయడానికి కమ్యూనిస్ట్ నేషన్లో ఏంటంటే ఒక పర్జ్ అంటారు. అంటే పొలిటికల్లీ ప్రత్యర్థుల్ని ఎలిమినేట్ చేయడం అనమాట. అందులో భాగమే చైనీస్ మిలిటరీ కమిషన్లో చాలా శక్తివంతమైన నేత ఏది జీ జిన్పింగ్ తర్వాత. అదేవిధంగా చైనీస్ పీపుల్స్ కాంగ్రెస్లో 24 మంది పాలిట్ బ్యూరోలో చాలా శక్తివంతమైన నేత. ఈవెన్ జీ జిన్పింగ్ కంటే చాలా సీనియర్ మోస్ట్ చైనా కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకళ్ళైన వాళ్ళ కుమారుడు డైరెక్ట్గా అయిన యాంగ్ జియా, ఈయన్ని రిమూవ్ చేసి ఆయన ఆల్మోస్ట్ జైల్లో పెట్టి ఆయన మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆయన మీద వచ్చిన ఆరోపణ ఏంటంటే చైనా న్యూక్లియర్కి సంబంధించిన డీటెయిల్స్ని అమెరికాకి ఈయన ఇచ్చేశాడు, జాతీయ భద్రతకి ఆయన ముప్పు కలిగించాడు, అవినీతికి పాల్పడ్డాడు ఆయన మీద ఆరోపణలు. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మిలిటరీ ఇంటెలిజెన్స్లు చెప్పేది ఏంటంటే ఇంకా అతిపెద్ద ఒక సంచలనమైన న్యూస్ చైనా నుంచి వచ్చింది. అదేంటి, ఈ చైనాలో ఆర్మీలో అంటే PLA పీపుల్ లిబరేషన్ ఆర్మీలో అవినీతి ఏ స్థాయికి వెళ్ళిందంటే ఈవెన్ న్యూక్లియర్ మిసైల్స్ సైలోస్ ఉంటాయండి, పెద్ద పెద్ద భూభాగంలో గొట్టాలు పెడతారు, ఆ గొట్టాల్లో న్యూక్లియర్ మిసైల్స్ని భద్రపరుస్తారన్నమాట. ఈ న్యూక్లియర్ మిసైల్ సైలోస్లో న్యూక్లియర్ మిసైల్స్కి బదులు నీళ్లతో నింపారంట. మరి ఎంత అవినీతి ఉందో చూడండి. ట్యాంకుల్లో నాణ్యత తక్కువైనవి, నాణ్యత తక్కువ గల వెపనరీ ఇవ్వడం, మొత్తం అవినీతికి వెళ్ళిపోతుంది. ఈ అవినీతిలో ఈయన ఉన్నాడని తెలుస్తుంది. అతి పెద్ద ఆరోపణ అనమాట. అంటే ఏంటి, ఎంతటి డేంజర్లో చైనా ఉందో తెలుస్తుంది. తర్వాత జీ జిన్పింగ్ కూడా అంతటి ప్రాణ ప్రమాదం ఉంది. ఎందుకంటే ఈ రెండో నేత ఈ చైనీస్ మిలిటరీ కమిషన్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఎప్పుడు పదవిలోంచి ఈయన దింపి వద్దామా అనేది ఒకటి భయంకరమైనది ఉందన్నమాట. అది జీ జిన్పింగ్ ఆధిపత్య ధోరణికి వ్యతిరేకంగా కూడా జరిగేది. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఎప్పుడు అలాగే జరుగుతాయి. ఒకప్పుడు రష్యాలో USSRలో అలాగే ఉండే స్టాలిన్ టైంలో, ఇప్పుడు చైనాలో కూడా అంతే. ఎవరు అధ్యక్షుడిగా ఉన్నా వాళ్ళకి ఇప్పుడు ముళ్ళ కిరీటం మీద నెత్తి మీద ఉన్నట్టు, లేదా ఆయన సింహాసనం మీద ముళ్ళ మీద కూర్చున్నట్టే. చాలా ప్రమాదం చైనాలో. ఇదేమో డెమోక్రటిక్ నేషన్ కాదు, వ్యక్తి ఆధారంగా జరిగే పరిపాలన. కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు ఉంటాయి. ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు దాటి ఎవరినైనా జైల్లో పెడతారు. అందుకనే చైనాలో రక్షణ శాఖ మంత్రులు అదృశ్యమైపోతారండి. నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చిన వాళ్ళే జైల్లో కనపడకుండా పోతారు. చాలా డేంజరస్ అనమాట చైనీస్ సిస్టమ్. వాళ్ళ కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి డేంజర్ అనుకుంటే ఎంత మందిరైనా సంహరిస్తారన్నమాట. అందులో భాగమై ఇంత ప్రాముఖ్యత చెందిన జీ లిన్లీ అని యాంగ్ జియా అనే నేతల్ని ఇప్పుడు అవినీతి ఆరోపణలు జరుగుతున్నాయి. మరి ఇక్కడ ఏంటి చైనా అంటే, చైనా ఆర్మీలో అవినీతి వల్ల చైనా ఆర్మీలో ఉన్న క్వాలిటీ అంటే వెపన్స్ క్వాలిటీ మీద ఇక్కడ క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు చూడండి, అది యుఎస్ని ఛాలెంజ్ చేస్తుంది. తైవాన్ విషయంలో ఎప్పుడు యుద్ధం వస్తుందా అనే పరిస్థితిలో ఉంది. ఇది తైవాన్ స్ట్రాటజీని ఏం చేస్తుంది, ఎందుకంటే 2030 లోపు ఎట్టి పరిస్థితుల్లో నేను తైవాన్ ఆక్యుపై చేస్తానని జీ జిన్పింగ్ ప్రతిజ్ఞ పొందడం జరిగింది. ఆయన డిటర్మైండ్ అనమాట. అంటే 2030 లోపు తైవాన్ తీసేసుకుంటాను, ఆయన జీవిత సంకల్పం అది. మరి తైవాన్ తీసుకోవాలంటే ఆయుధాలు ఎలా ఉండాలి? ఇప్పుడు డాంగ్ ఫెంగ్ 41, డాంగ్ ఫెంగ్ 37, YJ-20 ఆ మిసైల్స్ అంటే అమెరికాకి భయమండి. ఎందుకంటే అమెరికా తట్టుకోలేదు ఆ మిసైల్స్ని. మిరుగు టెక్నాలజీతో ఉంటే భూమి మీద దేన్నైనా కొట్టగలదు ICBMలో. మరి ఈ న్యూక్లియర్ సైలోస్లో ఈ న్యూక్లియర్ మిసైల్లో నీళ్లతో నింపారంటే ఇప్పుడు పెద్ద క్వశ్చన్ ఏంటంటే ఆ ఆయుధాల క్వాలిటీ ఏంటి? 5th జనరేషన్ ఫైటర్ తయారు చేసింది ఏది, J-20 ఇలాంటి ఫైటర్స్ మరి ఆ యుద్ధ విమానాల యొక్క క్వాలిటీ ఏంటి? ఇప్పటికే పెద్ద క్వశ్చన్ ఉంటుందండి. ఎందుకంటే చైనా ఎప్పుడు కూడా అతిపెద్ద యుద్ధాల్లో పాల్గొనలే. చైనా తయారు చేసిన మోడర్న్ వెపన్స్ని అది చెప్పుకోవడం, మా ఈ వెపన్స్ అమెరికా వెపన్స్ పనిచేయవు, ఇండియా వెపన్స్ పనిచేయవు, మా అత్యాధునిక వెపన్స్, ఈవెన్ రష్యా కంటే మించిన వెపన్స్ అని చెప్పుకుంటుంది. కానీ యుద్ధంలో ఏంటంటే అకార్డింగ్ టు వార్ స్ట్రాటజీ ఒకటి ఉంటుందండి. ఆ యుద్ధాలని నమ్మాలంటే అది ప్రయోగ దశే కాదు, ఏమన్నా యుద్ధాల్లో వాడి చూసారా లేదా చూస్తారు. ఇప్పుడు ఇండియా వెపన్స్ ఉంటాయి, Sukhoi 30 MK, మిగ్లు, ఈ MiG-21లో ఈ మిసైల్ అన్ని మనం యుద్ధంలో వాడాం కాబట్టి వాటి సామర్థ్యం మనకు తెలుసు. రష్యా Su-30 నుంచి అన్నిటినీ యుద్ధంలో వాడుతుంది, ఈవెన్ హైపర్సోనిక్ మిసైల్. కాబట్టి రష్యాకి తిరుగులేదు. అమెరికా కూడా కావాలని 4 సంవత్సరాలకు ఒక యుద్ధం చేసి ఆయుధాలని ప్రయోగించుకుంటుంది. యుద్ధాలు చేసేదే ఆయుధాలను పరీక్షించుకోవడానికి అన్నట్టు అమెరికా. మరి చైనా ఎటువంటి యుద్ధంలో 1970 నుంచి పాల్గొనలే. కాబట్టి ఇప్పుడు మోడర్న్ వార్స్ మోడర్న్ వెపన్స్ ఏవి కూడా
ఎంత నాణ్యత ఉందో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు ఈ అవినీతి ద్వారా ఈ ఆయుధాలు డొల్ల వెపన్స్ అని తెలుస్తుంది. ఈ డొల్ల వెపన్స్ అయితే ఏంటి ప్రమాదం చైనా కంటే ఏంటంటే చైనా పీపుల్ కాన్ఫిడెన్స్ కోల్పోతారు కమ్యూనిస్ట్ సిస్టమ్ మీద. అది జీ జిన్పింగ్ కి ప్రమాదం. దాన్ని ఆసరా చేసుకుని ఆర్మీ ఆయన పదవి పోవడం. కాబట్టి ఆయన ప్రాణానికి ఆయన పదవికి ప్రమాదం ఉంది. రెండు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మీద ఇది దాడికి వెళ్తే యుఎస్ ఈజీగా కొట్టేస్తాయి. ఎందుకంటే యుఎస్ వెపన్స్ చాలా ప్రోవెన్ వెపన్స్ అనమాట. బ్యాటిల్ ఫీల్డ్ ప్రోవెన్ వెపన్స్. కాబట్టి చైనా చాలా ప్రమాదంలో ఉంది. ముఖ్యంగా జీ జిన్పింగ్ ప్రమాదంలో ఉన్నట్టు తెలుస్తుంది. కాకపోతే ఇది ఇండియాకు ఒక గుడ్ న్యూస్. చైనా వెపన్స్ అంత క్వాలిటీ లేవు అనేది ఇండియాకు ఒక గుడ్ న్యూస్, పాకిస్తాన్కు ఒక బ్యాడ్ న్యూస్, చైనా ఆర్మీకి ఒక బ్యాడ్ న్యూస్. ఇది చైనా ఆర్మీ, పిఎల్ఏ, తర్వాత పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, పీపుల్ లిబరేషన్ ఎయిర్ ఫోర్స్, పీపుల్ లిబరేషన్ నేవీ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది అనమాట. అది ఇండియా యొక్క కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, పాకిస్తాన్ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. ఇది ఒక ఇండియా గుడ్ న్యూస్, అమెరికాకు గుడ్ న్యూస్, ప్రపంచానికి చాలా గుడ్ న్యూస్. ఎందుకంటే చైనా ఇష్టం వచ్చినట్టు ఆక్యుపై చేయడానికి ఉండదు ఇక్కడ నుంచి.